యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దివ్య విమాన బంగారు గోపురం మహాకుంభ సంప్రోక్షణ పంచకుండాత్మక యాగం రెండో రోజు ఉదయం తిరువీధి సేవ యాగశాల ప్రవేశం వేద ఇతిహాసాది పురాణ స్తోత్ర పారాయణం మూల మంత్రమూర్తి మంత్రహావనములు నిత్య పూర్ణాహుతి నివేదన నీరాజన మంత్రపుష్పం శాక్తుమొరే తీర్థ ప్రసాద గోష్ఠి నిర్వహించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అదేవిధంగా సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణ ద్వారాది కుంభార్చన బింబ కుంభ మండల అగ్ని ఆరాధన మూర్తి మంత్ర హోమాలు వారుణ్వాక హోమం ఛాయాదివాసము నిత్య పూర్ణాహుతి నివేదన తీర్థ ప్రసాద గోష్ఠి తిరువీధి సేవ నిర్వహించబోతున్నారు అని తెలిపారు. ఆలయ అర్చకులు 23న సుదర్శన లక్ష్మీ నరసింహ దివ్య విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్ట మహోత్సవం జరుగుతున్నది. सप्त अष्टौ नव दश एकादश द्वादश सप्तमे अग्ने सविध सप्तजिह्वा सप्तहृदय सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्रा यजन्ति सप्तयो धीरा प्रणश्चा धृतेन इदो निर्विचक्रमे सृजंजलेन संभूर्य అంత క్రితం కూడా స్వామివారికి శాసనాధికారంగా శ్రీ పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం విధి విధానంగా ఇలా ఉండాలి అని శాసించి సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టినారు. అట్లాంటి మహానుభావులు శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయ వేదాంత ప్రవర్తకులైన పరమహంస పరివ్రాజకాచార్యులు 31వ పట్టం పీఠాధిపతులు మధురకవి రామానుజీయ స్వామి వారు మన ఆహ్వానాన్ని మేం చేస్తారు. ఋత్విక్కులందరూ మన కుల ఆచార్యులు కాబట్టి, మన గురుదేవులు కాబట్టి, భక్తులు ఋత్విక్కులు అందరూ కూడా అక్కడ ఘనంగా వారికి స్వాగతం చెప్పాలి. వాహనాలు ఉన్నవారు వాహనాలు లేని వారు ఎడికైనా వచ్చి ఆచార్య భక్తిని ప్రకటించుకోవాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. మీడియా ప్రతినిధులు కూడా ఆ సమయానికి అక్కడికి వెయిట్ చేసి కరెక్ట్ గా 4 గంటలు 4-4:30 మధ్యలో వారు వెయిట్ చేస్తారు. విజయవాడ నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఒక 5-10 నిమిషాలు ముందే రావచ్చు, 5-10 నిమిషాలు కొంచెం లేట్ అయినా కావచ్చు. వారు వచ్చినప్పుడు మనం ఘన స్వాగతం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. మన గురువులు మన దగ్గరికి వెయిట్ చేస్తున్నారు కాబట్టి మనందరం కూడా ఆచార్య భక్తిని మనం ప్రదర్శించుకోవడం కాదు, నటించడం కాదు, హృదయపూర్వకంగా వారికి ఘన స్వాగతం చెప్పాలి. అలాంటి సన్నివేశం జరగబోతుంది. వారు వచ్చిన తర్వాత మళ్ళీ యాగశాలలో 6 గంటలకి విష్ణు సహస్రనామ ప్రారంభం, 5 గంటలకే విష్ణు సహస్రనామం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హోమ విధులు కూడా ప్రారంభమవుతాయి. అన్ని కార్యక్రమాలు కూడా సాంప్రదాయ ప్రకారం కొనసాగుతాయి. భక్తులందరూ కూడా పాల్గొని తరించాల్సిందిగా తెలియజేస్తున్నాం. పీఠాధిపతులకు మరొకసారి మనవి చేస్తున్నాను. ఋత్విక్కులందరూ కూడా భక్తులందరూ కూడా సమయపాలన పాటిస్తూ 4 గంటలకు కొండ కింద వైకుంఠ ద్వారం దగ్గరికి రావాల్సిందిగా
మరీ మరీ మనవి చేస్తున్నాం. ఎవరు రారు వారికి ఆచార్య భక్తి లేనట్టుగా మేము గుర్తించాల్సి వస్తుంది. ఘనస్వాగతం చెప్పాలి. నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య సన్నిధి వానమామలై పీఠాధీశ్వరుల యొక్క హస్తకృత అధీకృతమైనటువంటి దివ్య దేవాలయం. ఈ దేవాలయంలో గోపురాన్ని స్వర్ణమయం చేస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో వానమామలై పీఠాధిపతులు మధురకవి రామానుజ స్వామి వారు ఈరోజు 4 గంటలకు వేంచేయటం, వారికి ఆస్థానము, భక్తులు, ఋత్విక్కులు అందరూ ఘనస్వాగతం చెప్పడం గొప్పనైనటువంటి విషయం. 2వ రోజు ఈ రోజు ప్రభాతంలో నిత్య పూజా కైంకర్యాలు జరగగానే స్వామివారు పొరపాటు సేవగా యజ్ఞమూర్తి అయినటువంటి స్వామివారు యాగశాలకు వేయించేశారు. వేద, పురాణ, ఇతిహాస, దివ్య ప్రబంధ పారాయణాలు, మూలమంత్ర, మూర్తిమంత్ర జపహోమాలు అన్నీ కూడా ప్రారంభమయ్యాయి. స్వామివారి దివ్య విమాన గోపురానికి చేయవలసిన అధివాసాలన్నీ కూడా విశేషంగా ఛాయాదివాసం చేయడం జరిగింది. ఆ తర్వాత మృతికాదివాసం జరిగింది, మానవన్మాన పరీక్ష జరిగింది. ఆ తర్వాత జలాధివాసం అనేటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మహావైభవంగా ఈ కార్యక్రమాలు 2వ రోజు జరుగుతాయి. సాయంకాలం 5 గంటలకు విష్ణు సహస్రనామంతో సామూహికంగా భక్తులు, ఋత్విక్కులు అందరూ పఠిస్తారు. ఆ తర్వాత మూలమంత్ర, మూర్తిమంత్ర హోమాలు మహావైభవంగా జరుగుతాయి. అధివాస హోమాలు జరుగుతాయి. ఇలా అనేక మహా ఉత్సవ సమాహారం ఈ కుంభాభిషేక మహోత్సవం. దీంట్లో సుప్రసిద్ధంగా 50 రకాల పుణ్య నద జలములన్నీ కూడా మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి శ్రీమాన్ భాస్కర్రావు గారి యొక్క గొప్ప ఔదార్యంతో రప్పించడం జరిగింది. వాటితో ఈ మహాకుంభంలోని కీర్తనలో మేళవించి 23వ తారీఖు నాడు ఆ పరిశుద్ధమైనటువంటి మహాజలములతో గోపురానికి కుంభాభిషేకం జరుగుతుంది. భక్తులందరూ కూడా సేవించండి, తరించండి. స్వస్తి.